ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈరోజు మరి సుడిగాలి పర్యటన కోసం చూస్తున్నారు. నడుస్తుంది సార్, ఎలా ఉంది సార్ మీ యొక్క పర్యటన? మీరే చూస్తున్నారు కదా, ఈరోజు అధికార పార్టీ గత 10 రోజులుగా ఎమ్మెల్యేలు స్థానిక మినిస్టర్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ చేసిన, మీరు చూసిన గ్రామాలకు వస్తున్నప్పుడు టెంట్ కింద 10 మంది కూడా లేరు, మినిస్టర్ వస్తున్నాండి. అదే మేము ఇవాళ బాబాసాహెబ్ కూడా గ్రామానికి వస్తే 7వ వార్డులో మా చింతల శ్రీనివాస్ కాంగ్రెస్ సభ్యుని గెలిపించడానికి మద్దతుగా వస్తే ఎంతమంది వస్తున్నాం మీరు చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ముఖ్యంగా నిరుద్యోగుల ఆత్మహత్యలు ఇటీవల పెరిగిపోవడం, కనీసం కష్టించి పండించిన పంటలను కొనకపోవడం, ఈరోజు కరోనా వస్తే ఆరోగ్యశ్రీలో చేరుస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి ఇవాళ రోగాలు వచ్చి చనిపోతున్నా కూడా మౌనం వడ్డించడం, నాగార్జున సాగర్లో వద్దన్నా కానీ మేధావులు అందరూ చెప్పిండ్రు 2వసారి పర్యటన వద్దని చెప్తే నాగార్జున సాగర్ జానారెడ్డిని ఓడగొడతానికి వచ్చి నల్గొండ జిల్లా మొత్తం కూడా కరోనాలో ఇవాళ మొత్తం కూడా కుష్టుపోయే విధంగా నల్గొండ జిల్లాను నాశనం చేసిన టీఆర్ఎస్ బుద్ధి చెప్పడానికి, అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఈరోజు మామూలు వ్యక్తిని ఇవాళ జడ్పీటీసీ చేసి 3 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 2 సార్లు ఎమ్మెల్యేని చేస్తే ఇవాళ 25 కోట్లకు అమ్ముడుపోయిన వైనాన్ని ప్రజలు ఈరోజు జీర్ణించుకోబోతున్నారు. తప్పకుండా కోమటిరెడ్డి సోదరుల మా నాయకత్వంలో మా మైంద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతున్నాం. తప్పకుండా నా ఎంపీ నిధులు, ఉదాహరణకు రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడి నుంచి హైవే శాంక్షన్ చేపిస్తే తుంగతుర్తి మీదుగా ఇటుకెళ్ళి నాగార్జున సాగర్ వేస్తే మధ్యలో ఆగిపోతే నేను ఎంపీ అయిన తర్వాత మొన్న 375 కోట్లతో పనులు ప్రారంభించినాం. ఇవాళ 7 ఏళ్ళైంది నగరికల్లో ఒక ఇల్లు కట్టలేదు. ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు ఈ పార్టీలు మారిన ఎమ్మెల్యేలు? ఇంకా సిగ్గు లేకుండా మా 2-3 ఎమ్మెల్యేలు మా పార్టీ బీఫామ్ ఇచ్చిన కౌన్సిల్ కొన్నారు కాబట్టి తప్పకుండా ఈరోజు ప్రజలు ప్రతీకారం తీసుకోవడానికి కాంగ్రెస్ ఓటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఓవరాల్గా మొత్తం 7 మున్సిపల్ కౌన్సిల్లో ఎలా ఉండబోతుంది మీ యొక్క పర్యటన? తప్పకుండా ఈసారి ఆయన అందుకనే భయపడి 2వ తారీఖు జానారెడ్డి గారి రిజల్ట్, జానారెడ్డి గెలుస్తుంది కాబట్టి కరోనా ఇంత ఉధృతిగా ఉన్నా 30వ తారీఖు పోలింగ్ పెట్టిండు. మేమేమో 15 రోజులు పోస్ట్పోన్ చేయబోయా, కరోనా బాగున్నది చాలా మంది చనిపోతున్నంటే కూడా భయపడ్డాడు. 2వ తారీఖు కాంగ్రెస్ గెలిస్తే మొత్తం తెలంగాణ, వరంగల్, ఖమ్మంలో కూడా కాంగ్రెస్ పుంజుకుంటుంది. రేపు గవర్నమెంట్ కాంగ్రెస్కి వస్తుంది. రిజల్ట్ రాకముందు పోవాలని పెట్టి 2వ తారీఖు జానారెడ్డి రిజల్ట్ అయితే 3వ తారీఖు మున్సిపల్ రిజల్ట్. అక్కడనే అర్థం చేసుకోవాలి మీరు, ఇంత కరోనా ఉన్నప్పుడు ఎవరైనా పెడతారా ఎలక్షన్స్? స్థానిక సంస్థలు మా సర్పంచ్ పదవి కాలం అయిపోయి చాలా రోజులు అయింది. స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ఉంది. ఇదేమైనా అసెంబ్లీ ఎన్నికలు కాదు, టైంకి పెట్టాలని కాదు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఇంక సంవత్సరానికి పెట్టుకోవచ్చు. ఓడిపోతామని చెప్తున్నాం. మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నాయి. సో ఇంకా 24 గంటలు మాత్రమే ఉంది. 40 గంటలే, 5-6 గంటలే ఉన్నది. 5 గంటలకే ప్రచారం ముగుస్తుంది. ఇంకా కొన్ని వార్డు తిరిగేది ఉన్నది. ఇప్పటికే కొన్ని వార్డు తిరిగినాం. తిరగకపోయినా మేమందరం చెప్పినాం ఇంటింటికి తిరగాలనుకున్నాం. కానీ కరోనా దృష్ట్యా ఇవాళ కేంద్ర ప్రభుత్వమే కొత్త వాళ్ళని ఇళ్లలోకి రానియొద్దని చెప్తున్నది. మీరు కూడా బయటికి వెళ్ళొద్దని చెప్తున్నది. ఇంట్లో ఉన్న మాస్కులు పెట్టుకోవాలని చెప్తున్నది. మేము కూడా ప్రధానమంత్రికి చెప్తున్నాం, నువ్వు ప్రపంచంలో పెద్ద గొప్ప లీడర్ అని చెప్పి ప్రచారం చేసుకోవడానికి మన దేశంలో తయారైన వ్యాక్సిన్ అంతా వేరే దేశాలకు ఇచ్చి ఇవాళ వ్యాక్సిన్ లేకుండా చేసినావు, ఆక్సిజన్ లేకుండా చేసినావు. ఇవాళ ఏమన్నంటే ఇవాళ మీరు అక్కడ నార్త్ ఇండియాలో కుంభమేళాకు కోట్లాది మందికి పర్మిషన్ ఇచ్చి ఆ కోట్లాది మందికి పోయి భారతదేశం అంతా కూడా విస్తరించను. ఇవాళ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా పెట్టే అవసరం లేదు. రాష్ట్రపతి ఆమోదం తీసుకొని ఇంకో సంవత్సరం ఎక్స్టెండ్ చేయొచ్చు. 6 సంవత్సరాల పదవి కాలం కూడా చేయొచ్చు. 5 రాష్ట్రాల ఎన్నికలు, ప్రధానమంత్రి అమిత్ షా రోజు బహిరంగ సభలు, దాంతో దేశవ్యాప్తంగా కరోనా నాశనానికి అటు కేసీఆర్ అటు బీజేపీనే కారణం. ఏదేమైనా సరే కరోనాని ఈరోజు ఆరోగ్యశ్రీలో చేర్చాలని మా డిమాండు. ఆక్సిజన్ సప్లై ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఎంతసేపు కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్లు దోచుకొని మా పక్కకు బ్రాహ్మణవేల ప్రాజెక్టు పూర్తి చేస్తే 100 కోట్లు పెట్టి నేను 600 కోట్లు ఖర్చు పెట్టిన మా బాబాసాహెబ్ కూడా కాదు, ఈ గ్రామాలన్నీ కూడా పుష్టిగా నీళ్ళు వస్తాయి. ఇవాళ ఐకేపీ ధాన్యం కొనే నాదుడు లేదు. అందుకని ఎన్నికల్లో బుద్ధి చెప్పబోతున్నాం. మీ ఓటర్లకు ఏం చెప్తా సార్? మా ఓటర్లకు కూడా చెప్తున్నాం, పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నాం. సునీల్ నాయక్ ఆత్మహత్య చూసినాం. రవికుమార్ ఆత్మహత్యలు చూసినాం. తెలంగాణ కోసం పిల్లలు చనిపోయాను, తెలంగాణ వచ్చినాక పిల్లలు చచ్చిపోతున్నాం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి, ఖాళీల ఉద్యోగాలు భర్తీ చేసుకోవాలి. రైతులకు ధాన్యం కొనడానికి వీలు లేదు కానీ ఓట్లు అడుగుతానికి ఇలా మంత్రి తిరుగుతున్న నగరికల్లో 10 రోజులకెళ్ళి మంత్రి వస్తున్నాడు. ఐకేపీ సెంటర్ నేను పోయి వారం రోజులకెళ్ళి దీక్ష చేసి అక్కడ కూర్చొని చీఫ్ సెక్రటరీతో మాట్లాడి ధాన్యం కొనిచ్చింది తప్ప
వాళ్ళకి ధాన్యం మీద లేదు, రైతుల మీద లేదు, నిరుద్యోగుల మీద లేదు. ఎంతసేపు ఎమ్మెల్యేని ఎట్లా కొనాలి, వేరే పార్టీ కౌన్సిలర్ క్యాండిడేట్ ఎట్లా కొనాలని దోసుకున్న డబ్బుతో చూస్తున్నాడు. తప్పకుండా దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నాడు, తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదే మరి కోమటిరెడ్డి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పేసి మా ఎమ్మెల్యేలను మా కౌన్సిలర్ అందరినీ కొంటున్నాడు, కానీ ప్రజలను పట్టించుకునే నాదుడు లేడు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా ప్రజలకు వదిలేసారని తెలియజేశారు. ఖచ్చితంగా కూడా మా కౌన్సిలర్లు అందరూ కూడా గెలుస్తారు. కేసీఆర్ కానీ అటు మోడీ కానీ బుద్ధి చెప్పే రోజులు వస్తాయని తెలియజేశారు. చూస్తున్న విధులు కెమెరా మైస్తో మిస్టర్